దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన సంఘానికి, ఇంటి వద్దనే ఉండి ఆరాధనలో పాల్గొన్న సంఘానికి క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలం ఆరాధన నిమిత్తమై మనందరం తలలు వంచి దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. గడిచిన వారమంతా తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాలం సంఘంగా మనమందరం చేరి ఆయన ఆరాధించే ధన్యతనిచ్చిన ప్రభువును, తన కృపలో మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి దేవుని స్తుతిద్దాం. నిజంగా మన ఉనికిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం జీవించుంటే ఆయన కృప. ఈ దినాన్ని చూడలేక అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు. మరి కేవలం ఆయన కృప ద్వారా మనం సజీవులంగా ఉన్నాం. ఆయన ఆరాధించే కృపను ఇచ్చిన ప్రభువుని ఒక నిమిషం స్తుతిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడవైన తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడా, నీ ఘన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నైనా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దినం సజీవులంగా మమ్మల్ని నుంచి సంఘంగా మేమందరం చేరి నిన్ను స్తుతించటానికి, ఆరాధించటానికి, నీ నామంలో మేమందరం కూడి నీ నామాన్ని ఘనపరచటానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, కృపను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం నైనా. గడిచిన వారమంతా మమ్మల్ని కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. సంఘానికి వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంటి దగ్గరే ఉండి నైనా ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా, మేమందరము చేరి నీ నామంలో నైనా నిన్ను స్తుతించి ఆరాధించి పాటల ద్వారా నీ నామాన్ని ఘనపరుస్తూ ఉండగా నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి. నీ సన్నిధిని మాతో ఉంచుమని ఈ స్తుతి ప్రార్థన క్రీస్తులో సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. కొన్ని పాటలు పాడుతూ ప్రభుని ఆరాధిద్దాం. పాపాన్ని పోగొట్టి, శాపాన్ని పోగొట్టి, మన రోగాల్ని భరించి దినం మనము దేవుని సన్నిధిలో కుతూహలంతో, ఆర్భాటంతో ఆయన స్తుతించటానికి మనకిచ్చిన దినాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ పాడుకుందాం. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో. అందరం చప్పట్లు కొడదాం. మార్బాటమే యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను, యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. కుతూహల మార్బాటమే సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను, అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను, అద్భుతమే. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చు
క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిస్తా కుతూహల మార్పాలమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాలమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. శత్రు సమూహం తరలొచ్చిన జల ప్రవాహాలు లాంటి శ్రమలు మన మీదకి వచ్చిన మన దాగుచోటు మన ఆశ్రయము ఆయనే కనుక ఆ దాగుచోటైన యేసయ్యను ఆరాధన చేద్దాం. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే. అందరం పాడుకుందాం. సంతోషమే దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని నిజంగా యేసుని అనుభవిద్దాం. సన్నిధిలో సంతోషమే. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. జల ప్రవాహములు పొరలి వచ్చినను, శత్రు సమూహములు తరలి వచ్చినను. జల ప్రవాహములు పొరలి వచ్చినను, శత్రు సమూహములు తరలి వచ్చినను. నా మీదికెన్నడు రావు, నన్నేమి చేయలేవు. నా మీదికెన్నడు రావు, నన్నేమి చేయలేవు. నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు. నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు. సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే. సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. నా మీద దృష్టి ఉంచి జ్ఞానము నేర్పెదవు, ఉపదేశము చేసి మార్గము చూపెదవు. నా మీద దృష్టి ఉంచి జ్ఞానము నేర్పెదవు, ఉపదేశము చేసి మార్గము చూపెదవు. నా చేయి పట్టుకున్నావు, నా కాలు జారనీయవు. నా చేయి పట్టుకున్నావు, నా కాలు జారనీయవు. శ్రమలో తోడయుందువు, తప్పించి గొప్ప చేతువు. శ్రమలో తోడయుందువు, తప్పించి గొప్ప చేతువు. సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే. యేసుని సన్నిధిలో సంతోషమే. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా.
రక్షించెదవు. రాత్రిలో భయము లేదు, అపాయమేమి రాదు. రాత్రిలో భయము లేదు, అపాయమేమి రాదు. దూతలకు ఆజ్ఞించావు, రాయి కూడా నన్ను తాకదు. దూతలకు ఆజ్ఞించావు, రాయి కూడా నన్ను తాకదు. సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే. సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే. సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే. హల్లెలూయా. ఈ లోకంలో ప్రేమలన్నీ అశాశ్వతమైనవి. తల్లిదండ్రుల ప్రేమ, తోడబుట్టుల ప్రేమ, ఏ ప్రేమైనా కూడా యేసయ్య ప్రేమ ముందు అవన్నీ దిగదుడిపోయి, అంటే ఆ ప్రేమతో ఏ ప్రేమ కూడా సరిపోదు. కనుక మనం ఏడుస్తున్నప్పుడు ఎత్తుకునేది, ఆదరించేది, కౌగిలించుకునేది యేసయ్య ప్రేమ. ఆ యేసయ్య ప్రేమను మరొక్కసారి మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందాం. అందరు లేచి నిలబడి పాట పాడుకుందాం. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది. మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరిచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ. అందరం పాడదాం. తన నీ కన్నీళ్లు తుడిచిన యేసయ్యను జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రేమ లేకపోతే
ముందే నన్ను చూచి ఉన్న ప్రేమ, నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను చూసి ఉన్న ప్రేమ, నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, తన చేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, హల్లెలూయా. తన చేతుల్లో అవును తండ్రి, చెక్కుకున్న నీ ప్రేమ, అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకున్నవాడా నీకు స్తోత్రాలు. ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. అందరం అలాగే మన చేతులు దేవుని వైపు చాచి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాలం ఏడుస్తున్న సమయాల్లో, కృంగిపోయిన సమయాల్లో నిన్ను హత్తుకొని ఓదార్చిన ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకో. సంగమా, ఈ ఉదయకాలం ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనం ప్రేమించినా ప్రేమించకపోయినా తన ప్రేమ మన పట్ల ఎల్లప్పుడూ సదాకాలం నిలిచి ఉంటుంది. తన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని భద్రపరుచుకుంటున్నాడు యేసయ్య. ఆ దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆరాధిద్దాం కృతజ్ఞత హృదయంతో. నాయనా, నన్ను విడిచిపెట్టలేదు, నన్ను ఎప్పుడూ నీవు మర్చిపోలేదు, నా కష్టాల్లో నన్ను త్రోసివేయలేదు, నేను కన్నీరు కారుస్తున్నప్పుడు నువ్వు పట్టించుకోకుండా ఉండలేదు, నా కన్నీరు తుడిచావు, నన్ను హత్తుకున్నావు, నీ ప్రేమకై వందనాలు. ఆయన్ను ఆరాధిద్దాం. ఆయన పోలిన వారి లోకంలో ఎవ్వరూ లేరు, మేలు చేయి దేవుడు ఎవరినూ లేరు. ఆ దేవాది దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఎల్షదాయ్ ఆయన. హల్లెలూయా. పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, నిలిచేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా మన జీవితమునకు జీవితాలకు ఆధారమైన ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, అందరం ఆరాధిద్దాం. హల్లెలూయా. మా జీవితాలకు ఆధారమైన వాడా నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా స్తోత్రాలు. మేలు చేయవాడా నీకు స్తోత్రాలు. యేషువా ఆరాధన. ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన.
చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిన్ నా దేవా నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిన్ నా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవుమయ్యా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవుమయ్యా అందరూ ఆరాధిస్తారు యేసయ్యా. ఎలోహిం ఆరాధన అదోనై ఆరాధన యేషువా ఆరాధన యెషోవా ఆరాధన ఎలోహిం అదోనై ఆరాధన యేషువా ఆరాధన యెషోవా ఆరాధన ఎలోహిం ఆరాధన అదోనై ఆరాధన యేషువా ఆరాధన మేలు చేయు దేవుడవు పరిశుద్ధుడా నిన్నే నే నమ్మితిన్ నా దేవా పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిన్ నా దేవా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడవైన దేవా, నిబిడలమైన మేము నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. ఈ భూమిపైన నిన్ను ఆరాధించు వారము, నిన్ను గణపరచు వారము, నీ నామమును ఎరిగిన వారము మేమే. నిన్ను నీవే మాకు బయలుపరుచుకున్నావు. సృష్టికర్తవైన నిన్ను చూడగలిగే కన్నులు మాకు అనుగ్రహించారు. మా మనోనేత్రాలు వెలిగించారు. మా కన్నులకున్న పొరలను తొలగించారు. గుడ్డితనాన్ని తొలగించారు. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. సువార్త ప్రకటన వలన మాలో విశ్వాసాన్ని పుట్టించి నిన్ను నమ్ముట వలన మాకు పాప క్షమాపణ అనుగ్రహించి నీ ఆత్మను మాలో ఉంచి నీ బిడలుగా అంగీకరించినందుకు స్తోత్రాలు. ఇప్పుడు మేము నీ బిడలము, నీ సొత్తు, నీ ఆత్మ కలిగిన వారము, నీ జీవము కలిగిన వారము, నీ మహిమకు వారసులం. ఇట్టి మహాభాగ్యాన్ని నాకు మాకు దయచేసినందుకు స్తుతులు. ఇంకా ఎవరైనా నిన్ను ఎరగని వారు, నీ యందు విశ్వాసము లేనివారు ఉన్నట్లయితే వారిని దర్శించు నాయనా. వారికి నీ వెలిగింపు కలిగించండి. సత్యవాక్యము వారి అంతరంగంలో పనిచేయనట్లుగా చేయండి. సాతాను యొక్క, దురాత్మ యొక్క అధికారం నుంచి విడిపించండి. దుష్టుని రాజ్యాధికారం నుండి విడిపించి నీ కుమారుని రాజ్యములోనికి నడిపించండి. వారి జీవితాలపైన ఉన్న శాపాన్ని తొలగించండి. మేలు చేయండి నాయన. యేసు నామములో ఈ స్తుతియాగం అర్పించి ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ ఉదయకాలం మనందరం ప్రభువు సముఖానికి వచ్చే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేసినందుకు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. మన దేవుడు
సత్యవంతుడు, ఆయన నిత్య నివాసి, తన్ను తానే మనకు బయలుపరుచుకున్నాడు. లేఖనంలో ఒక మాట ఉన్నది, నా తండ్రి ఆకర్షించకుండా ఎవడును నా యొద్దకు రాడు అని. ఈరోజున మనందరం ఇక్కడ చేరాం. దీనికంటే మించి మనం ఆల్రెడీ ప్రభువుని నమ్ముకున్నవారు, ఆయన యందు విశ్వాసం కలిగిన వారు. యేసయ్య మనల్ని రక్షించాడు, మనకు పాప క్షమాపణ ఆల్రెడీ అనుగ్రహించాడు. మనం ఇప్పుడు ఆయన బిడలమయ్యాం. దానికి కారణం తండ్రి అయిన దేవుడు మనలను ఆకర్షించాడు. ఈ కాలం దేవుని వాక్యాన్ని వినే ముందు ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే మీ హస్తాన్ని మీకు బలహీనంగా ఉన్న భాగం మీద కానీ లేక మీ గుండె మీద కానీ పెట్టుకోనండి. ఈ ఆన్లైన్లో పాల్గొన్న వారు కూడా మీకు ఎలాంటి జబ్బున్నా మీ హస్తాన్ని మీ గుండె పైన పెట్టుకోనండి. అలాగే ఈ సమయంలో దైవజనులు జాన్ గారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఉత్తమ్ కుమార్ గారి చివరి తమ్ముడు, ఆయన మన అసెంబ్లీ సాగుగాడు పాస్టర్ గారు, గుంటూరులో ప్రభుదాస్ గారు అని ఉన్నారు. వారికి 7 కుమార్తెలు, ఈయన 3వ అల్లుడు. పాస్టర్ గారు మంచి పాస్టర్ గారు, మంచి సేవ జరుగుతున్నది. ఈ కరోనా వల్ల లంగ్స్ 80% డ్యామేజ్ అయినాయి. గుంటూరులో మేమేం చేయలేమన్నారు, సిఎంసికి తీసుకెళ్లారు. అక్కడ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. దేవుడే అద్భుతం చేయాలి. ఆ విషయం కొరకు ప్రార్థిద్దాం. అదే సమయంలో ఆశీర్వాదం గారు, జయరాజు వాళ్ళ అమ్మగారు క్రింద పట్టాన్ని బట్టి తలకి దెబ్బ తగిలి మరి బ్లడ్ అంటే నరాల చిట్లని బ్లీడింగ్ అవుతున్నది, ఆపరేషన్ చేస్తామంటున్నారు. మరి దేవుడు, పెద్దామ వృద్ధురాలు, 75 సంవత్సరాలు అయినా ఆరోగ్యంగా ఉన్నది. 75 సంవత్సరాలు కూడా తన పని తాను చేసుకోగలదు. మరి ఆమె కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకోనండి. ముందు వీరిద్దరి కొరకు ప్రార్థిస్తాం, అంటే తర్వాత మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయండి. మొదట దైవజనులు రెవరెండ్ జాన్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం ప్రభువా, నిన్ను మహింపరుస్తూ ఉన్నాం. మా దేవుడవు నీవు. హల్లెలూయా. పరిశుద్ధుడవైన దేవా, సిఎంసిలో అడ్మిట్ అయి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్న దైవజనులు రెవరెండ్ జాన్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని ఇప్పుడే మీరు ముట్టండి నాయన. సంఘముగా మేము ప్రార్థిస్తున్నాం. కొన్ని దినాలుగా వారి స్థానిక సంఘం ప్రార్థిస్తున్నది, సేవకులంగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు ఒత్తురు అని నీ లేఖనంలో రాయబడిన ప్రకారం పరమ తండ్రి, నీ అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసుని ఇప్పుడే ముట్టండి నాయన. ఆ లంగ్స్ని క్లియర్ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయనా. నీవు అద్భుత కార్యాన్ని జరిగించండి. నువ్వు మేలు చేసే దేవుడవు, కృపనిచ్చే దేవుడవు, సహాయం చేసే దేవుడవు. నీవు మా పక్షాన ఉన్నందుకు స్తోత్రాలు. అలాగే ఆశీర్వాదమ్మ గారిని దర్శించండి. తాను కూడా చాలా నాయన బలహీనతతో మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నది. మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా, మరి ఈ సమయంలో బలహీనంగా ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాను. విశ్వాసులను దర్శించండి. నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడన్నావు. అలాగే మా రోగములను భరించావు కనుక మేము నమ్ముతూ ఉన్నాం. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టండి ప్రభువా, స్వస్థత దయచేయండి. యేసు నామములో బాగుపడు సహోదరి, యేసు నామములో స్వస్థత ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభువు అనుగ్రహించే స్వస్థతను స్వీకరించు సహోదరుడా. యేసు నామములో బాగుపడు. ప్రతి వ్యాధి నుండి ప్రభు నిన్ను స్వస్థపరుచునుగాక. దేవా, మమ్మలను మీరు దర్శించినందుకు స్తుతులు. మా దేహాన్ని అమర్చిన వాడవు, నిర్మించిన వాడవు నీవేనైనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, నీ బిడ్డలందరినీ కూడా ముట్టండి, బాగు చేయండి. ఈ దినం ఇలాగ నీ సన్నిధికి వచ్చే భాగ్యం ఇచ్చారు. నీ దివ్యవాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
దేవుని వాక్యాన్ని చదువుదాం. ముందుగా మనం ప్రభు బలలో పాలు పొందక మునుపు ధ్యానిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక గుడ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. గత కొన్ని వారాలుగా నా ఆత్మలో దేవుడు ఒక భారాన్ని కలిగించాడు. సాతానుని దేవుడు ఎందుకు ఈ భూమి మీద అనుమతించాడు? రెండవది, నరుణ్ణి దేవుడు ఎందుకు సృష్టించుకున్నాడు? ఇక మూడవది, సంఘాన్ని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? వీటిని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక తలంపు నా మనసులోకి తీసుకొచ్చాడు. నరుణ్ణి సృష్టించక మునిపే ఈ భూమి మీద పాపం ఉన్నది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి నిరాకారముగా శూన్యంగా ఎందుకు మారింది? లూసిఫర్ పాపం చేశాడు, వాడిని పడత్రోశాడు. వాడే సాతానుడు. వాడు అనుచరులు ఈ భూమి మీద చెదిరిపోయి ఉన్నారు. అంతేకాదు, మానవుని సృష్టించక మునిపే సాతానికి ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యములో వాడు అధికారి. వాడి కింద ప్రధానులు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, అంధకార శక్తులు, దురాత్మల సమూహాలు ఈ భూమి మీద ఉన్నాయి. అందుకే భూమి మీద మరణము తాండవిస్తూ ఉన్నది. భూమి అంతా కూడా నీళ్లతో నింపబడింది. అగాధ జలం పైన చీకటి కమ్మి ఉండెను. దానిపైన పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ అల్లాడుచుండెను. కాబట్టి భూమి పరిస్థితి ఏంటంటే మరణము, చీకటి, అగాధము. కారణం, ఈ భూమి మీద లూసిఫరు తన రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. వాడు వాయుమండలంలో ఉన్నాడు. కాబట్టి దేవుడు నరుణ్ణి సృష్టించుకున్నాడు. కనుక ఈ రోజున భూమి మీద జరుగుతున్నటువంటి వీటన్నిటిని చూస్తున్నప్పుడు
దేవుని బిడ్డలకు కూడా ఆశ్చర్యం, ఎందుకు ఇలా జరుగుతుంది? కొన్నిసార్లు అనిపిస్తుంది, నాకే ఎందుకు జరుగుతుంది? మేము దేవుని బిడ్డలం కదా, మాకే ఎందుకు జరుగుతుంది? లోకంలో ఉన్నవారు ఎందుకు వర్ధిల్లుతున్నారు? మాకు శ్రమ ఎందుకు కలుగుతుంది? అలాగే ఆది నుండి మనం చూస్తే దేవుని బిడ్డలు హింసించబడుతూ వచ్చారు. ఈనాడు కూడా సంఘం హింసించబడుతున్నది. కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవుల్ని బహుగా హింసిస్తున్నారు, మందిరాలు పడగొట్టేస్తున్నారు. దీన్ని చూచినప్పుడు మనకి బాధేస్తుంది, కానీ ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. మనకి ఎప్పుడు ఆశ్చర్యం కలగదంటే సత్యమేదో తెలిసినప్పుడు ఆశ్చర్యం కలగదు. ఇది జరగాల్సిందే కదా, దేవుడు చూస్తూనే ఉన్నాడు. అయితే దేవుడు వీటన్నిటిని ఎందుకు అనుమతించాడు? ఇది నాకు కలిగినటువంటి ఆలోచన. ఈ ఆలోచనలో దేవుడిచ్చినటువంటి తలంపు, సాతానుడు ముందున్నాడు, నరుణ్ణి దేవుడు సృష్టించుకున్నాడు. ఎందుకు సృష్టించుకున్నాడు? అసలు ఆయన నిత్య ప్రణాళిక ఏంటి? అది ఈ రోజున మనం చూడబోతూ ఉన్నాం. సో ఈరోజు ఈ వర్తమానాలు కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ మీకు సత్యం తెలియాలి. ఇంకోటి ఏంటంటే, మనం రికార్డ్ చేస్తున్నాం కనుక ఈ వర్తమానాలు రికార్డ్ అయి ఉంటాయి. నా హృదయంలో కలిగి దేవుడిచ్చినటువంటి ఈ తలంపులు, ఈ ప్రత్యక్షత, ఈ భారం నేను చెప్పకపోతే అది నాతోనే ఆగిపోతుంది. అది చెప్పాలి. యవనస్తులు ఉన్నారు, కొంతమంది చదువు లేని వాళ్ళు ఉన్నారు. మాకు అర్థం కాదు అనుకోవద్దు, చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అనుకుంటున్నాను. కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ పదే పదే మీరు ఈ రికార్డ్స్ విన్నప్పుడు దేవుడు మీతో తప్పకుండా మాట్లాడతాడు. కనుక ఈ వర్తమానాల కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ వర్తమానాలు టీవీ ద్వారా, వీడియో ద్వారా వినేవారు దీవించబడేటట్టుగా ప్రార్థించండి. మరి ఒకసారి చదువుతాను ఈ వచనాన్ని. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము, ఆ మాట గుర్తుంచుకోనండి, నిత్య సంకల్పము. ఇక రెండవది 1వ అధ్యాయము 9వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి, ఇక్కడ కూడా ఏముందంటే దయా సంకల్పము. ఇక 3వ వచనాన్ని చదువుదాం. 11. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి. 3 విషయాలు మనం చూసాం. ఒకటి నిత్య సంకల్పము, రెండవది దయాపూర్వకమైన సంకల్పము, మూడవది తన చిత్త ప్రకారమైన సంకల్పం. ఇంతకేం కనబడుతుంది మనకి? సంకల్పము అనేది కనబడుతుంది. ఈ సంకల్పము అనేది నిత్య సంకల్పం. నిత్య సంకల్పము అంటే అర్థం ఏంటో చూడబోతున్నాం. ఈ సంకల్పాన్ని దేవుడు ఎందుకు కలిగి ఉన్నాడంటే తన చిత్తాన్ని బట్టి కలిగి ఉన్నాడు. ఎవరో చెబితే ఈ విషయాన్ని సంకల్పించలేదు. ఇక మూడవది, ఈ సంకల్పము దయాపూర్వకమైన సంకల్పం. ఇంగ్లీష్లో ఏమంటుందంటే ఆయనకి ఎప్పుడైతే ఆ సంకల్పం కలిగిందో, ఇలా చేయాలి అని ఎప్పుడైతే అనుకున్నాడో, ఆయన హృదయం తన్మయంతో నింపబడింది. ఆ కరుణా రసము ఆయన అంతరంగములో నుంచి ప్రవహించింది. అందుకేమన్నాడు? అది నిత్య సంకల్పం అంటే రాబోయే నిత్యత్వానికి సంబంధించిన సంకల్పం. రెండవది ఆయన చిత్తానుసారమైన సంకల్పం. ఎవరూ చెప్పలేదు ఆయనకి, చెప్పటానికి కూడా ఎవరు లేరు ఆయన దగ్గర. మూడవది, అది సంకల్పించినప్పుడు ఆయన హృదయము ఉప్పొంగింది. అది అయితే ఇంతకీ నిత్య సంకల్పం ఏంటో చూద్దాం. ఈ 3 ఒకటే సంకల్పం. ఇది నిత్య సంకల్పం.
నిత్యము అనేది అర్థం ఏంటి అసలు? మొదట ఇటర్నిటీ అంటాం ఇంగ్లీష్లో. అంటే దేవుడు నిత్యత్వము అనేది అర్థం ఏంటంటే ప్రారంభం లేనిది, అంతం లేనటువంటిది. నిత్యత్వము రెండు భాగాలు. మొదటి నిత్యత్వము, రాబోయే నిత్యత్వము, అది రెండవ నిత్యత్వం. మొదటి నిత్యత్వము గతించిన నిత్యత్వం. ఈ నిత్యత్వం అనేది ప్రారంభం లేని ప్రారంభం. దానికి అసలు ప్రారంభం లేదు. ఎందుకంటే నిత్యత్వానికి ప్రారంభం ఉంటే దేవునికి కూడా ప్రారంభం ఉన్నట్టేగా. కాబట్టి అది మన జ్ఞానానికి అందనటువంటి ప్రారంభం. కానీ అది ప్రారంభం కాదు, ప్రారంభం లేని ప్రారంభం. అది ఎప్పుడు జరిగిందో కూడా మనకు తెలియదు. అది ఆ నిత్యత్వం. అది ఇక రెండవది రాబోయే నిత్యత్వం ఉన్నది. ఏం జరిగింది ఈ రెండిటి మధ్య అంటే నిత్యత్వం ఒకటే, ఆది లేదు, అంతము లేని కాలం. దీన్ని దేవుడు రెండు భాగాలుగా విభజించాడు. ఎందుకు విభజించాడంటే కాలము అనేటువంటిది కదా, కౌంటింగ్, కాలము అనే దాన్ని దేవుడు ప్రారంభించాడు. ఈ మధ్యలో దేవుడు ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు. ఆ ఏర్పాటు ఏం చేసిందంటే నిత్యత్వాన్ని రెండు భాగాలుగా విభజించింది. ఒక వచనాన్ని చదువుదాం. గతించిన నిత్యత్వం ఏంటి, రాబోయే నిత్యత్వం ఏంటో మొదలు చూద్దాం. గతించిన నిత్యత్వం యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఏముందంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను. ఆది అంటే ఎప్పుడు? నిత్యత్వములో వాక్యం ఉన్నది. ఇంకొక వచనం ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. యోహాను సువార్తలో ఉన్న ఆది కాండములో ఉన్నటువంటి ఆది ఒకటి కాదు. ఆది కాండములో ఉన్నటువంటి ఆది యందు అనేది అర్థం ఏంటంటే విశ్వానికి దేవుడు పునాదులు వేయబడక మునుపు అని అర్థం. ఆది యందు అంటే ఏదో ఒక స్థానములో దేవుడి విశ్వానికి పునాదులు వేశాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే విశ్వానికి ప్రారంభము ఆది కాండంలో మనం చూస్తున్నాం. అయితే దానికి ముందు ఏముంది? ఆ ఆది యందు ఆ నిత్యత్వములో వాక్యమున్నది. ఎవరా వాక్యం అంటే యేసు ప్రభు. అది నిత్యత్వం. ఇక రాబోయేటువంటి నిత్యత్వం ఇంకోటి ఉన్నది. ఈ రాబోయే నిత్యత్వం ఏంటంటే దేవుడు గతించిన నిత్యత్వంలో ఏమి సంకల్పించాడో, ఏమి చెయ్యాలి అనుకున్నాడో దాన్ని రాబోయే నిత్యత్వంలో ఆయన అలాగే చూడబోతూ ఉన్నాడు. ఉదాహరణకి నేను ఒక బిల్డింగ్ కట్టుకోవాలనుకున్నాను. దాన్ని నేను నా మనసులోకి రాగానే నాకు ఆనందం కలిగింది. ఇంత బాగుంటుంది కదా అనిపించింది. ఈ తలంపు నాకు ఎవరో ఇవ్వలా, అది నా చిత్తానుసారమైన తలంపు. దాన్ని నేను సంకల్పించుకున్నాను నా ఇష్టానుసారంగా. అది నేను అంతరంగంలో చూచినప్పుడు నాకు గొప్ప ఆనందం కలిగింది. అయితే అది ఇంకా నిర్మాణం కాల, అది నా సంకల్పం. నేను అలాగుండాలి అనుకున్నాను, అయిపోయింది. దీన్ని చాలా సంవత్సరాల తర్వాత నిర్మాణం ప్రారంభించాను, కట్టేశాను. కట్టినప్పుడు దాన్ని చూసి ఆనందపడతాను, అందరికీ చూపిస్తాను. ఇదిగో దీన్ని నేను సంకల్పించాను, చూడండి నేను ఎలాగైతే సంకల్పించానో అలాగే నిర్మించాను. అలాగే దేవుడు ఈ విశ్వాన్ని గురించి ఒక విషయాన్ని సంకల్పించాడు. అది తన చిత్త ప్రకారమైన సంకల్పం. ఆ సంకల్పం ఎప్పుడైతే కలిగిందో ఆయన హృదయంలో ఆనందం కలిగింది. అదే దయాపూర్వకమైన సంకల్పం. అంతేకాదు ఈ సంకల్పము నిత్య సంకల్పం. అంటే యుగయుగాలు
రాబోయేటువంటి యుగాలు 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 ఇక దానికి అంతము లేనటువంటి యుగాల్లో ఆయన కన్నులారా దాన్ని చూడాలి అనుకున్నాడు. అందుకే అది నిత్య సంకల్పం. అయితే దేవుడు తాను ఈ సంకల్పించినటువంటి దాన్ని నెరవేర్చాలి కదా. ఆ నెరవేర్చడానికి దేవుడు ఏం చేశాడు? తాను ఏమైతే సంకల్పించాడో దానికి పునాదులు వేశాడు. అది ఆదికాండం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఎందుకు? నేను ఒక విషయాన్ని సంకల్పించాను, ఇప్పుడు దాన్ని ప్రారంభిస్తాను. ఏం చేస్తున్నాడో చూద్దాం. ప్రారంభించాడు దేవుడు. నేను దీన్ని సంకల్పించాను, ప్రారంభించి ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఇంతకీ ఏం చూడబోతూ ఉన్నాం? ఒక్క వచనాన్ని దైవ గ్రంథంలో చదువుదాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ వచనం. రాబోయే నిత్యత్వంలో ఏమి ఉండబోతుంది, ఏమి సంకల్పించాడు దేవుడు అనేది మనకి ఇక్కడ నెరవేర్పు కనబడుతుంది. 66వ అధ్యాయము 22వ వచనం. నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశం రాబోతున్నది, దాన్ని సంకల్పించాడు. అయితే ఇది జరగటం కొరకు దేవుడు ముందు భౌతికమైనటువంటి భూమి ఆకాశాలను సృష్టించాడు. ఇది యెషయా గ్రంథంలో ప్రవచనం. ప్రకటన గ్రంథంలో అది నెరవేరింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. గమనించారా? క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని దేవుడు ఏమైతే సంకల్పించాడో, ఏమైతే చెయ్యాలి, దేన్నైతే చూడాలి అనుకున్నాడో దాన్ని యుగాంతమందు దేవుడు కన్నులారా చూడబోతూ ఉన్నాడు. అయితే మొదటి ఆకాశము మొదటి భూమి గతించింది. ఈ మొదటి ఆకాశం మొదటి భూమి ఎక్కడుంది? ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంది. దీన్ని ఆయన సంకల్పించిన దాన్ని పొందుకోవటం కొరకు పని ప్రారంభించాడు. ఉదాహరణకి ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నాడు, ప్రణాళిక అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలి? మెటీరియల్ కావాలి కదా. అన్నీ సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. మట్టి తీసుకున్నాడు, ఇటుకలు తయారు చేశాడు అనుకుందాం, కాల్చాడు, తర్వాత ఇటుకలైనాయి, వాటితో బిల్డింగ్ ప్రారంభించాడు. అలాగే దేవుడు మొదటి భూమి ఆకాశాలను సృష్టించుకున్నాడు, నరుని సృష్టించుకున్నాడు, చాలా వాటిని సృష్టించుకున్నాడు. ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికలో భాగం. సంకల్పము అనేది మనసుకు సంబంధించింది, ప్రణాళిక అనేది క్రియకు సంబంధించింది. నేనేమి సంకల్పించానో దాని క్రియ ప్రారంభిస్తున్నాను. ఆయన ప్రారంభించి రాబోయే యుగంలో తాను సంకల్పించిన దాన్ని ప్రభు చూచాడు ప్రకటన గ్రంథంలో. ఇది నిత్య సంకల్పం. అయితే ఈ నిత్య సంకల్పాన్ని దేవుడు నెరవేర్చడానికి ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళిక ఏంటి? ఇప్పుడు చూడండి, కొంతమందికి ఇల్లు కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలని ఉంటుంది, కానీ ఏముండదు, ప్రణాళిక ఉండదు. ఇప్పుడు దర్శనం ఉంటుంది చాలామందికి. దర్శనానికి తగినట్టుగా ఏముండాలి? ప్రణాళిక ఉండాలి. ఇప్పుడు నీ కుమారుడు డాక్టర్ కావాలనుకున్నావు, వాడు డాక్టర్ అవ్వాలనుకోవటం తప్పు కాదు, నువ్వేంటి అందరూ అనుకుంటున్నారు. మరి వాడిని చదివించవేంటి? డబ్బులు లేవయ్యా. మరి డబ్బులు లేనప్పుడు నువ్వు సంకల్పించింది ఎలా నెరవేరుతుంది? కాబట్టి ఆ డబ్బును నువ్వు కూడబెట్టుకోవాలి, ఒక ప్రణాళిక వేసుకోవాలి. మేము ఎలాగో పొదుపు చేసుకోవాలి. లేదా ఇల్లు కట్టాలనుకుంటున్నావు, ఊరికే ఇల్లు రాదు. ఏం చేయాలి? నీ జీతంలో కొంత పక్కన పెట్టుకుంటూ ఉండాలి. పక్కన పెట్టుకోవడానికి మాకు సరిపోవట్లేదయ్యా, సర్దుకో, దీన్ని మాత్రం తీకు, నీకు ఒక సంకల్పం ఉందిగా, అందుకే నేను పొదుపు చేస్తున్నాను. ఇది ప్రణాళిక, ఇలాగూ చేస్తూ ఉన్నాను. లేకపోతే మా తాత ఇది ఇస్తానన్నాడు, మా నాన్న అది ఇస్తానన్నాడు,
మా అన్నయ్య అది ఇస్తానన్నాడు, నా దగ్గర కొంత ఉంది, అంతా కలిపితే ఇంత బిల్డింగ్ అయింది. ఏదో ఒక ప్లాన్ ఉండాలిగా. దేవుడు కూడా ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఈ ప్రణాళిక దేవుడు ఎలా నెరవేర్చాడు? అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏమి సంకల్పించాడో అది దేవుని యొక్క సంపూర్ణ చిత్తానికి సంబంధించింది. సంపూర్ణ చిత్తం అంటే ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ విల్ అంటాం. గాడ్ హ్యాజ్ ఎ పర్ఫెక్ట్ విల్. ఆయన ఏమైతే సంకల్పించాడో అది మారదు. ఏమన్నా జరగని మారనే మారదు. ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ విల్. ఈ పర్ఫెక్ట్ విల్ని మనం రాబోయే నిత్యత్వంలో చూస్తూ ఉన్నాం, చూడబోతూ ఉన్నాం. మనం దేవుడు ఆల్రెడీ చూచేశాడు. అయితే అది సాధించాలి అంటే ఒక ప్రణాళిక వేసుకోవాలి కదా. అయితే ఈ ప్రణాళిక దేవుని యొక్క పర్మిసివ్ విల్లుకి సంబంధించింది. పర్మిసివ్ విల్ అంటే అర్థం ఏంటి? అనుమతితో కూడిన చిత్తం. ఉదాహరణకి, నీ కుమారుణ్ణి చాలా గొప్ప వ్యక్తిని చేయాలనుకున్నావు, నువ్వు చేస్తావు. ఈలోపు వాడికి ఏదో ఒక చిన్న గడ్డ వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ చేశావు. డాక్టర్లు అన్నారు ఆపరేషన్ చేయాలండి. బాధేస్తుంది, కోస్తారేమో కదా బాధ. పర్వాలేదండి, కోయండి, ఏం చేద్దాం. ఒకవేళ ఒక ఏదైనా బాగాలేదు, డాక్టర్ గారు ఇది తీసేసేయాలండి అన్నాడు. మనకిష్టమా? మన ఏళ్ళు పోగొట్టుకుంటే మనకిష్టం ఉండదు. ఇక బిడ్డలదంటే మనకి ఇంకా ప్రాణం పోయినట్టే ఉంటుంది. స్టిల్ పర్మిసిబుల్. ఓకే ఓకే. వీడి పట్ల నా సంకల్పం ఏంటి? వాడు కలెక్టర్ అవటమో ఏదో సంథింగ్ నేను ఒకటి సంకల్పించాను. ఈ లోపు జరిగేటువంటివి ఖచ్చితంగా పర్మిసిబుల్లో జరుగుతూనే ఉంటాయి. అలాగే దేవుడు ఏం చేశాడంటే ఏమైతే సంకల్పించాడో దాన్ని నెరవేర్చుకోవటం కొరకు ఈ కాలానికి ప్రారంభం చేశాడు. భూమికి పునాదులు వేశాడు. ఆ పునాదులు వేసినప్పుడు అక్కడ నుండి దైవ ప్రణాళిక, ఆయన సంకల్పం యొక్క ప్రణాళిక నెరవేర్పులోనికి వచ్చింది. ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే దేవుని ప్రణాళికలో ఉన్నాం. ఈ ప్రణాళికలో సాతానుడు వాడి ఇష్టానుసారంగా క్రియలు చేస్తూ ఉన్నాడు. దేవుడు వాటన్నిటిని చూస్తూనే ఉన్నాడు. ఎందుకు చూస్తూ ఉన్నాడు? రాబోయే దినాల్లో మనం చూద్దాం. అయితే దేవుడు ఏమైతే సంకల్పించాడో ఈ సంకల్పించినటువంటి విషయము భూమి పునాదులు వేయబడక మునిపే జరిగింది. ముందు ఆ వచనాలు చూద్దాం. ఈ భూమి పునాదులు వేయబడక మునుపు దేవుడు అసలు ఏమి సంకల్పించాడు? మొట్టమొదటిది యోహాను సువార్త 17వ అధ్యాయం. ఇది భూమి పునాదులు వేయబడక మునుపు దేవుడు సంకల్పించిన విషయం. 17వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 17:24. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ఏంటిది? మొట్టమొదటిది దేవుడు మొట్టమొదటి ఏం చేశాడు? భూమి పునాదులు భూమి అంటే జగత్తు అన్నప్పుడు ఆకాశాలు భూమి అన్నీ కలుస్తాయి. భూమి అంటే కేవలం భూమి. జగత్తుకు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అంటే త్రిత్వములో ఉన్నటువంటి దేవుడు, ముగ్గురైనటువంటి దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. తండ్రి
కుమారుణ్ణి ప్రేమించాడు. అది మొట్టమొదటిది. ఇక రెండవది, పేతురు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఎఫెసీ 4:5. ఎట్లనగా తన ప్రియుని యందు, అంటే దేవుడు ఎవరిని ప్రేమించాడు? కుమారుణ్ణి ప్రేమించాడు కదా. ఆ ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడ 2 విషయాలు చూస్తున్నాం. ఇది కూడా ఎప్పుడు జరిగింది? జగత్తు పునాది వేయబడక మునిపే జరిగింది. మొట్టమొదటిది ఏంటి? జగత్తు పునాది వేయబడక మునుపు తండ్రి కుమారుణ్ణి ప్రేమించాడు. అది ఒకటి. ఇక రెండవది, జగత్తు పునాది వేయబడక మునిపే తాను ఎవరినైతే ప్రేమించాడో ఆ కుమారుడు క్రీస్తు కావాలని. క్రీస్తు అంటే అర్థం ఏంటంటే అభిషిక్తుడు. దేనికి అభిషిక్తుడు? ఈ జగత్తు అంతటి కొరకు నియమించబడిన వాడు. అది అభిషిక్తుడు అంటే. తన కుమారుడు ఒక పని కొరకు నియమించబడ్డాడు. ఆ తండ్రి ఆయన్ని నియమించాడు. ఎందుకు నియమించాడంటే మానవులమైన మనందరము, ఈ భూమి మీద పుట్టే ప్రతి మానవుడు తనకు కుమారులు కావాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. 3 విషయాలు గమనించారా? దేవుడు కుమారుని ప్రేమించాడు. ఒకటి, ఆ కుమారుని యందు మనలను ఏర్పరచుకున్నాడు కనుక ఆయన క్రీస్తు అయ్యాడు. క్రీస్తు అవ్వటం అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడయ్యాడు. అభిషేకం అనేది దేనికి ఇస్తాం? అభిషేకం అంటే అర్థం ఏంటి? ఒక పని కొరకు నియమించబడ్డాం. ఏ పని కొరకు నియమించబడ్డాడు? ఈ విశ్వానికి జగత్తుకు పునాదులు వేసినప్పుడు తన కుమారుల లాంటి కుమారులు కావాలి దేవునికి. వాళ్ళందరూ కూడా తన కుమారునితో పాటు ఈ విశ్వ పరిపాలన చేయాలి. తన మహిమలో పాలిభాగస్తులు కావాలి. ఆ మహిమను వారు అనుభవించాలి అని దేవుడు తలంచినప్పుడు ఆయన హృదయం ఉప్పొంగింది. అదే దయాపూర్వకమైన సంకల్పం. ఇది మనకి మానవ మాతృలమైన మనకి ఎట్లా ఉంటుందంటే, ఈ సంకల్పము ఇవన్నీ ఎందుకయ్యా నాకు? నేను చర్చికి వచ్చేదే నాకు జబ్బు తగ్గటం కొరకు, నాకు ఒక బిల్డింగ్ కావాలి, నా కూతురికి పెళ్ళి అవ్వాలి. ఇవన్నీ ఎందుకండి నాకు? ఆ యేసు ప్రభు ఏమైనా ఎత్తాడంటే చెప్పు వస్తాం, లేకపోతే ఇంకొకటి దగ్గరికి వెళ్తాం. కానీ దేవుని యొక్క సంకల్పం ఎంత గొప్పదో చూడండి. తన కుమారునిలో కనుక ఇవి ఎప్పుడు జరిగినవి? పునాది, జగత్తుకు పునాది వేయబడక మునిపే. అంతేకాదు, మరి దేవుడు కుమారుడు అంటే పరిశుద్ధుడు, కుమారుడు నీతిమంతుడు. మరి మనుషులు ఎక్కడి నుంచి వస్తారు? వారు మట్టి నుండి రావాలి. వారికి నేను ఊపిరి పోయాలి. వారు పాపం చేశారనుకో ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం చేయాలి. అలాగైతే నేను పరిశుద్ధుడను. అలాంటప్పుడు నేను సృజించబోయేటువంటి మానవులు పాపం చేస్తే ఎలా క్షమించాలి? క్షమిస్తాను. ఆ క్షమించటాన్ని కృప అంటాం. కాబట్టి ఈ కృప కూడా దేవుడు ఎప్పుడు ఇచ్చేశాడంటే భూమి పునాదులు వేయబడక మునిపే మానవ జాతికి ఇచ్చేశాడు. వాక్యం చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తు యేసునందు
మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. గమనించారా? దేవుడు ఏం చేశాడంట? స్వకీయ సంకల్పమును బట్టి, స్వకీయ సంకల్పం అంటే తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి ఆయన ఏం చేశాడు? అనాది కాలముననే యేసుక్రీస్తునందు మనకి ఇవ్వబడినది. ఏమి ఇవ్వబడింది? మనకి కృప ఇవ్వబడింది. ఇప్పుడు ఈరోజు మనం రక్షించబడ్డావు. మీ ఊరిలో ఉన్నవాళ్ళు చాలామంది రక్షించబడ్డా. ఈరోజున కోటీశ్వరులు ఉన్నారు ప్రపంచంలో. ఇప్పుడు మన దేశంలో అంబానీ ఉన్నాడు, కోటీశ్వరుడు. ఈ కృప వాడికి ఇవ్వబడలేదు. కోట్లు ఉన్నాయి, చచ్చిపోయాడు, నరకానికి పోతాడు. అలాగే భూమి మీద చాలామంది ఉన్నారు, వాళ్ళెవరు యేసుని నమ్మలేదు. వారి మనోనేత్రాలకి యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలుగు చేసింది. ఆ గుడ్డితనం పోలేదు. అలాగని వాళ్ళకే గుడ్డితనాన్ని కలుగు చేసిందంటే కాదు, మనకే గుడ్డితనాన్ని కలుగు చేసింది. అయితే దేవుడు మన కన్నులు తెరిచాడు. ఎలా తెరిచాడు? పౌలు అంటాడు, సువార్త ప్రకటనను వెర్రితనము చేత మనుషులను రక్షించుట దేవుని దయాపూర్వకమైన సంకల్పము అంటాడు. సువార్త ప్రకటనను వెర్రితనము చేత. అవును కదా? సువార్త ప్రకటిస్తుంటే ఏంటి ఎర్రోళ్ళు మా ఊరు వచ్చారు. కొన్నిసార్లు ఏమంటారు, క్రైస్తవుడు ఎవడు మా ఊరిలోకి రావడానికి వీల్లేదు, ఉన్నా పడగొట్టేస్తాం, వాడిని చంపేస్తాం, నరికేస్తాం. కారణం ఏంటి? వాళ్ళ దృష్టిలో వీరు వెర్రివారు. అదే పౌలు అంటున్నాడు, అవును సువార్త వెర్రితనమే. సిలువ వేయబడిన వాడు ఎలా రక్షిస్తాడు? ఒక ఆమె అంది కదా, 3 మేకులు పీక్కోలేనాడు దేవుడు ఎట్లా అయ్యాడని. వెర్రితనం వారికి. పౌలు కూడా అదే అంటున్నాడు, సువార్త ప్రకటనను వెర్రితనము చేత పాపాత్ములైన మానవులను రక్షించుట దేవుని దయాపూర్వకమైన సంకల్పం. హల్లెలూయా. కాబట్టి ఆ సువార్త ఎప్పుడైతే ప్రకటించబడిందో, ఎవరు దేవుని కృపను స్వీకరిస్తున్నారో వారి కన్నులు తెరవబడినాయి, విశ్వాసం కలిగింది, మనం రక్షించబడ్డాం. ఈ రోజున రక్షించబడి చర్చిలో కూర్చున్నాం, ప్రభువుని ఆరాధిస్తున్నాం. అయితే ఇది ఎప్పుడు జరిగింది? ఈ కృప దేవుడు ఎప్పుడు ఇచ్చాడు? భూమికి జగత్తుకు పునాది, భూమికి కాదు, జగత్తుకు పునాది వేయబడక మునిపే కృప కూడా అనుగ్రహించబడింది. లేఖనం అదే చెబుతుంది కదా. ఇంకొకసారి చూద్దాం, మరలా చదువుతాను. ఈ వచ్చిన అర్థం చేసుకోవాలి మనం. మన క్రియలను బట్టి కాక. అమ్మా, మీలో ఎవరైనా నేను మంచిదాన్ని కాబట్టి దేవుడు రక్షించుకున్నాడు, నేను ప్రార్థనాపరురాలను కాబట్టి దేవుడు నన్ను కాపాడుతున్నాడు అనుకుంటే అది నీ బుద్ధిహీనత. యువర్ రాంగ్. ఆయన కృప తప్ప మరొకటి లేదు. మనం పాపాత్ములం. నీ భక్తి వెనక కూడా దేవుని కృప ఉందనే సంగతి మర్చిపోవద్దు. ఈరోజు నేను సేవకుడిని అయ్యాను అంటే ఆయన కృప తప్ప మరొకటి లేదు. ఒకవేళ నేను మంచి సేవకుడిగా ఉన్నాను అంటే ఆయన కృప తప్ప మరొకటి లేదు. ఈ తిమోతి యొక్క భక్తి కాదు ఇది. ఆ భక్తి ఉండటానికి కూడా ఆయన కృపే. కాబట్టి మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం, ఎంత బాగా రాశాడు, స్వకీయ సంకల్పం అంటే దేవుడే తన ఇష్ట ప్రకారంగా నిన్ను ఎన్నుకున్నాడు. స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే, అంటే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు. ఏంటది? క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి. ఏంటది ఇవ్వబడింది? కృప. ఎప్పుడు ఇవ్వబడింది? జగత్తు పునాది వేయబడక మునిపే అనుగ్రహించబడింది. ఎందుకంటే అప్పటికి అసలు ఈ జగత్తుకు పునాదులు లేవు. ఇక నువ్వు నేనే పుట్టలా. ఈ రోజున నువ్వు రక్షించబడాలని, రక్షించబడి రాబోయే నిత్యత్వంలో యేసయ్యతో పాటు, తండ్రి అయిన దేవునితో పాటు, పరిశుద్ధాత్మతో పాటు, పరిశుద్ధులతో, అనేక మంది పరిశుద్ధులతో నిరంతరము ఆ మహిమలో ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. కానీ మనం పాపాత్మలో కనుక దేవుడు అనుకున్నాడు కృపను కూడా ఇచ్చేస్తాను అనుకున్నాడు. అది. ఇంకా రెండోది మనకేమి ఇచ్చాడో చూద్దాం. తీతుకు రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయము 4వ వచనం. తెలుగులో ఈ వచనాలన్నీ కలిసిపోయి ఉంటాయి, అయినా చదువుదాం. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును, గమనించారా? దేవుడు ఏర్పరచుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా చూద్దామా? ఎవరిని ఏర్పరచుకున్నాడు? పక్కోడిని ఏర్పరచుకుంటే నీకేం లాభం? నన్ను ఏర్పరచుకున్నాడు. మీలో కొంతమంది ఇంతకుముందు దేవుడిని ఎరగని వారు. నీ భర్తను బట్టి నువ్వు ప్రభుని నమ్ముంటావు. అలాగే ఇక్కడ కొంతమంది పురుషులు నీ భార్యను బట్టి నమ్ముంటారు కదా. అవునయ్యా, మేము యేసు ప్రభుని ఎరగని వాళ్ళం, నా భార్యను పెళ్లి చేసుకున్నాను, ఆమె నా గురించి ప్రార్థన చేసింది, ఆమె చర్చికి వెళ్తానంటేనే ఊరుకునేవాడిని కాదు, తన్నేవాడిని, తిట్టేవాడిని, అయినా మొండిగా ప్రార్థన చేసింది, నేను ప్రభువుని నమ్మాను. అయితే ఎట్లయితే నమ్మావు? నువ్వు నమ్మటానికి కారణం నీ భార్యనే కానీ అసలు కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్నేం చేశాడు? ఏర్పరచుకున్నాడు. మొదటి వచనం, దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసం నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన రక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును. ఎన్ని పదాలు ఉన్నాయో అక్కడ. దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయినది. ఆ నిత్య జీవమును, ఏ నిత్య జీవమును? ఏ నిత్య జీవానికి దేవుడు మనలను వారసులుగా చేశాడో ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమునే వాగ్దానము చేశాను కానీ. దేవుడు ఏం చేశాడమ్మా? నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. ఆ నిత్య జీవం ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన కుమారునిలో ఉంది. అంటే ఆయన కుమారునిలో ఉన్న నిత్య జీవాన్ని మనకి ఇవ్వాలనుకున్నాడు. ఎందుకు? కృప ఒకటి సరిపోదు. యేసయ్య కృప చొప్పున వచ్చి శిలువలో చచ్చిపోయాడు. ఆయన్ని మనం నమ్మాం, పాప క్షమాపణ కలిగింది అంటే ప్లేటు కడిగినట్టుగా మన హృదయాన్ని కడిగేశాడు. సరిపోద్దా? అంత మాత్రాన మనము దేవుని బిడలం కాము. దేవుని బిడలం ఎప్పుడవుతాము? ఆయనలో ఉన్న జీవాన్ని మనకివ్వాలి. ఆ జీవాన్ని కూడా ఇవ్వాలనుకున్నాడు. ఎంత భాగ్యం! క్షమించడం వేరండి. క్షమాపణ దూరంగా ఉన్న సరే పోరా అంటాం. ఏం సార్ అన్ని కోట్లు వాడు ఎగ్గొడితే నువ్వు సరే పోరా అన్నావు? పర్వాలేదులే, అయిపోయింది. అది క్షమ. ఎందుకు అంతగా కోట్ల రూపాయలు మోసం చేసిన వాడిని క్షమించేశాను? అది నా స్థితి, అది నా హృదయం. నేను దయామయుణ్ణి, కరుణామయుణ్ణి, క్షమించేవాడిని. క్షమించేశాను, అయిపోయింది, పో. ఇది క్షమ అనేది పోయాడు. కానీ దేవుడు ఇంకొక అడుగు ముందుకేశాడు. తనలో ఉన్న జీవాన్ని నరమాత్రులైన మనకి ఇవ్వాలి అనుకున్నాడు. ఇది ఎప్పుడు ఇచ్చాడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే వీటిని ఇచ్చేశాడు. అదే కదా ఇక్కడ అంటున్నాడు. ఇప్పుడు చూడండి ఇంకొకసారి వచనం, తీతుకు రాసిన పత్రిక 2వ భాగం. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసిన కానీ, అంటే వాగ్దానం చేసినట్టు ఇస్తాను అని చెప్పేశాడు. అది ఇవ్వాలంటే మొదట మనకు క్షమాపణ కలగాలి. క్షమాపణ కలగాలంటే తన కుమారుడు వచ్చి చచ్చిపోవాలి. తన కుమారుడు చచ్చిపోవటమే కృపనివ్వటం. సో కృపనిచ్చేశాడు, జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలముల యందు బయలుపరిచెను. ఆ సువార్త, యేసయ్య చచ్చిపోయాడు మనుషులారా నమ్మండి, యేసయ్య చనిపోయాడు మీ కొరకు నమ్మండి
ఆయన యందు జీవం ఉన్నది, ఆయన నమ్మితే మీకు పాప క్షమాపణ కలుగుతుందని బూర పట్టుకుని మైక పట్టుకుని రోడ్ల అమ్మడి తిరిగి చెప్పులు లేక తినక సువార్త ప్రకటించిన సువార్థికుల వలన యుక్తకాలమందు మానవ జాతికి ప్రకటించుతూ ఉన్నాడు. ఆ సువార్త వెర్రితనంగా ఉంది కొంతమందికి. వీడికి చెప్పులు లేవు, ఏమి లేవు. ఒక ముసలాయన ఉన్నాడు, ఒక పాట పాడతాడు. అప్పుడప్పుడు వాట్సాప్లో పెడతా ఉంటారు, రాకడనే రైలు బండి వస్తున్నది అని ఒక చక్కటి పాట ఉంది. ఆయనకి ఒక ఇది పెట్టుకుంటాడు ఇట్లా, ఏకనాదం లాంటిది. ఏకనాదం అది ఒక డబ్బాలో తీగ, దాన్ని కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ పాట. ఆయన చూస్తే అడుక్కునేవాళ్ళలాగా ఉంటాడు, కానీ భలే పౌరుషం గలడు ముసలాయన. అలాగే గొల్లపూడి నతానియేలని ఈ డ్యామ్ కట్టారు చూసారా, భగీరథుడు అనేది ఆ ప్రాంతం కోస్టలే గోదావరికి, ఆ ప్రాంతంలో ఉండేవాడు ఆయన. సువార్త ప్రకటించడానికి వెళ్తే ఈడు ఎప్పుడు ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు, సాయంకాలానికి వస్తాడు, ఎలాగైనా చంపేద్దామని బాగా కొట్టి పడేశారు. ఆ పాట పడేసిన తర్వాత పాపం ఆ రాత్రి అట్లాగే ఉండిపోయాడు. తెల్లారిపోతే దిండే లేచాడు ముసలాయన, అన్నీ దులుపుకున్నాడు, రక్తం మరకలు. అప్పుడు ఒక పాట రాశాడు, దేవుని ప్రేమ ఇదిగో, దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. అంతటి తాగాడా? బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివేశాడు. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను, సర్వోపకారుడుండే మన మీద జాలిపరుడైయుండెను. ఈ వచనంలో ఏం చెబుతున్నాడు? సర్వలోకము అంటే సర్వలోకమును మనలను దేవుడు సృష్టించాడు. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను, సర్వోపకారి ఆయన ఉన్నాడు, భయపడొద్దు. ఈ జీవితం ఒకటే అనుకుంటున్నారా? కాదు. తర్వాత యేసయ్యను గురించి రాశాడు, మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను, మన పాపముకు దూరెడే. ఏమన్నాడు? మానవులను రక్షించాలని సంకల్పించాడు, తన కుమారుణ్ణి పంపాడు. ఆయన మన శరీరం లాంటి శరీరాన్ని ధరించాడు. ఎందుకు? మన పాపములను పరిహరించటానికి. 3వ చరణంలో యేసుక్రీస్తను పేరున రక్షకుడు వెలసినాడిల లోపల, దోషకారి జనులతో నెంతో సుభాషలను బల్కినాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడమ్మా? యేసుక్రీస్తు అనే పేరుతో వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ప్రాయశ్చిత్తం చేయటానికి. ఆయన వచ్చి దోషకారి జనులతో, దోషం చేసేటువంటి పాపం చేసి, పాపం కాదు ఇది, దోషం. పాపము దోషం వేరు. పాపం అంటే నువ్వు చేసేది, దోషం అంటే నీ నుంచి బయటకు వచ్చేది. షుగర్ వ్యాధి వస్తే ఏమంటారు? మీ అమ్మకు కానీ నాన్నకు కానీ ఉందంటారు కదా, తెలుసా? మీ నాన్నకు షుగర్ వ్యాధి ఉంటే నీకేంటి బాధ? ఆ దోషం ఇక్కడికి వచ్చి పడింది. ఆదాము పాపం చేశాడు, ఆ దోషం మనకు వచ్చి పడింది. కాబట్టి మనందరం ఏమైపోయాము? ఆ ఆదామనే పాపాత్ముడైన మానవునికి పుట్టిన మనం అందరం కూడా పాపాత్ములయ్యాం, దోషకారులమయ్యాం. ఆ పాపంతో పాపం చేస్తున్నాం. మరలా మన దోషం మన బిడ్డలకు వెళ్తుంది. మానవ జాతి అంత పాపాత్ములు అయిపోయారు. అందుకని ఈ దోషకారి జనులతో ఎన్నో సుభాషలు పలికాడు, మంచి మాటలు పలికాడు, సద్బోధలు చేశాడు. అంతేకాదు, పాపభారంబు తోడా నీ ప్రొద్దు ప్రయాసముల బొందిడి, పాపులందరూ నమ్మిన విశ్రాంతి పరిపూర్ణమిత్తుననెను. ఏమన్నాడు? మానవులారా,
పాప భారంతో ఉన్నారు మీరందరూ. ఈ పాప భారంతో ఎంతకాలం ఉంటారు? ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏంటి వారి ప్రయాస? పాపాన్ని పోగొట్టుకోవాలని ప్రయాసపడుతున్నారు. తీర్థయాత్రలకు వెళ్తున్నారు, గుళ్ళకి వెళ్తున్నారు, గోపురాలకు వెళ్తారు. యూదులు అయితే మతనిష్ట. వాళ్ళు ఎంత నిష్ట గల వాళ్ళు అంటే, ఇక వాళ్ళు ఏదైనా తినాలంటే కాళ్ళు చేతులు ఖచ్చితంగా కడగాలి. వాళ్ళు ఈ కర్మకాండ సంబంధమైన నిష్ట విషయంలో బహు కఠినంగా ఉంటారు. ఏంటి అసలు ఈ బాధ మానవ జాతులారా? ఇటు వలన మీకు పాపక్షమాపణ కలగదు. దేవుడే మీ పాపానికి ప్రాయశ్చిత్తం చెయ్యాలి. వచ్చేసాను నేను, భయపడద్దు, చింత లేదు కదే. ఆ చింత లేదిక యేసు పుట్టిననే పాట అర్థం ఏంటి? చింత లేదిక, భయపడద్దు పాపులారా. మీరు పాపులని భయపడుతున్నారా? పాపాన్ని ఎలా పోతుందని అనుకుంటూ పాపాన్ని పోగొట్టుకోలేకుండా ప్రయాసపడుతున్నారా? చింత లేదు, యేసయ్య పుట్టాడు. ఇక్కడ కూడా రండి నా దగ్గరికి, నేను విశ్రాంతి. ఇక యేసయ్య చేసిన అద్భుతాలు రాశాడు ఇక్కడికి. ఒక్క చరణాన్ని చివరికి పడదాం. వడలు రక్తముగారగా దెబ్బలు చెడుగులందరు కొట్టిరి, ఒడిముళ్ళు తల మీదను పెట్టిరి, ఓచెనో రక్షకుండు. ఏం చేశాడు? కాళ్ళలో చేతుల్లో మేకలు కొట్టారు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు, ఒళ్ళంతా రక్తం కారుతున్నది. రక్తం కారుతున్నా కొడతానే ఉన్నారు. బహుశా ఈ నతానియేలు గారు అనుకుని ఉంటాడు, గొల్లపల్లి నతానియేలు, నా ప్రభువు కొట్టిన దెబ్బల కంటే నన్ను కొట్టిన దెబ్బలు ఏమన్నా గొప్ప? ఎందుకు అసలు యేసయ్య దెబ్బలు తినాలి? అసలు నా భారం అది. ఈ సాతానుణ్ణి దేవుడు ఏం చేయబోతున్నాడు? ఎందుకు అసలు మానవ జాతిని మనం ఈ టాపిక్ ఎన్నుకోవటానికి కారణం అసలు అది నా మెయిన్ థాట్. అది రాబోయే సిరీస్ మెసేజెస్లో చూద్దాం. ఈ లోకమంతా చెడిపోయింది. దెబ్బలు తినకోకుండా, రక్తం కారకుండా ప్రాయశ్చిత్తం లేదు. యేసయ్య చేశాడు. ఆ సువార్త ప్రకటించడానికి పౌలు దెబ్బలు తిన్నాడు, గొల్లపల్లి నతానియేలు దెబ్బలు తిన్నాడు, దైవ సేవకులు ఈ రాజుకి దెబ్బలు తింటూనే ఉన్నారు. ఆత్మల రక్షణ ఆ విధంగానే జరుగుతున్నది. అయితే యేసయ్యను కొట్టినా ఆయన ఏం చేశాడు? ఇన్ని బాధలు పెట్టుచు దను జంపుచున్న పాపానరులను మన్నించుమని తండ్రిని యేసుండు సన్నుతితో వేడెను. ఏం చేశాడు? ఇన్ని బాధలు పెడుతున్నా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు. ఇంకొక మాటలో చెప్పాలంటే, తండ్రి వీరి కొరకే కదా భూమి పునాదులు వేయబడక మునిపే నన్ను ఏర్పరచుకున్నావు, నన్ను ప్రక్కన పెట్టావు, నాలో వీరందరిని ఏర్పరచుకున్నావు, నాలోనే కృపనిచ్చేసావు, నాలో ఉన్న జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశావు. ఇదిగో నేను చచ్చిపోతున్నాను, క్షమించు వీరిని. యేసయ్య చేసిన ప్రార్థన. అయితే ఈ సంకల్పం అంతా ఎప్పుడు జరిగిందంటే, భూమికి పునాదులు భూమికి కాదు, జగత్తుకు పునాదులు వేయబడక మునిపే జరిగిపోయింది. అది మొట్టమొదటిది. ఇది పర్ఫెక్ట్ విల్ అంటాం దీన్ని. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ విల్. ఇక దీంట్లో మార్పు లేదు. కృప అనుగ్రహించబడింది, మార్పు లేదు. జీవం ఇవ్వబడింది, మార్పు లేదు. తన కుమారుని యందు ఏమి సంకల్పించాడో అది కన్నులారా రాబోయే నిత్యత్వంలో చూడబోతున్నాడు, మార్పు లేదు. అయితే దాన్ని నెరవేర్చడానికి ప్రణాళిక వేసుకున్నాడు కదా. ఈ ప్రణాళికలో మార్పులు కాదు, కానీ మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి, సాతానుడు చేస్తున్న కార్యాలను బట్టి ఆయన ప్రణాళికను దానికి అనుగుణంగా వేసుకున్నాడు. అది వేసుకుని దాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. ఎప్పటి నుండి నెరవేరుస్తున్నాడంటే, భూమికి పునాదులు వేసిన దగ్గర నుండి. జగత్తుకు పునాది వేయబడక మునిపేమో సంకల్పించాడు. జగత్తుకు ఎప్పుడైతే పునాది వేశాడో, భూమి ఆకాశములు కలుగునుగాక అని ఎప్పుడైతే అన్నాడో, ప్రణాళిక ప్రారంభమైంది. ఏం చేయబోతున్నాడు, ఎలాగూ వాక్యం చదువుదాం. ప్రకటన గ్రంథం
13వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 13:8. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏమంటే భూనివాసులందరూ. ఈ భూనివాసులు అంటే అర్థం ఏంటంటే మనుషులని కాదు. ఈ భూమినే ప్రేమించేవారు. మనం భూమిని ప్రేమించాం, యేసయ్యని ప్రేమిస్తాం. ఈ భూమే శాశ్వతం అనుకునేవారు వాళ్ళు దేవుని నమ్మరు. వారు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. ఇప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపేమో సంకల్పించాడు, భూమి ఆకాశములు కలుగుగాక అని తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే పలికాడో అప్పుడే తన కుమారుణ్ణి వధించేశాడు మనసులో. ఎందుకు? అసలు ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? భూమికి పునాదులు వేస్తున్నాడు దేవుడు, ఒక ప్రణాళికను సంకల్పించాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను నా కుమారుడు కలిసి ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నాం. నేనంతా ప్రణాళిక వేసుకున్నాను, నా కుమారుడికి చూపించేసి మొత్తం ఇది మన ప్రణాళిక, దీన్ని కట్టడానికి 2 సంవత్సరాలు పడుతుంది. అయితే నేను ప్రణాళిక వేయగలను కానీ ఇదంతా నువ్వు నెరవేర్చాలి అన్నాను. నా కుమారుడు జిమ్మి మోజెస్ అన్నాడు, ఓకే డాడీ అన్నాడు. అంత మెటీరియల్ అంతా తెప్పించేశాను, సిద్ధంగా ఉంది బిల్డింగ్ కట్టడానికి. ఈలోపు అన్నాడు, డాడీ నా వల్ల కాదు అన్నాడు అనుకో. ఇప్పుడు ఏమైపోద్ది? నా గుండె పగిలిపోద్ది. ఎంత ప్రయాసరా ఇది! ఏమన్నా 10 సంవత్సరాల నుంచి నేను ప్రయాసపడ్డాను దీని కొరకు, ప్రణాళిక వేయించాను. మరి ఆ మాట ముందే చెబితే బాగుండేది. అంతా తెప్పించేశాను, కోట్లు ఖర్చు పెట్టేశాము. దావీదు దేవునికి మందిరాన్ని కట్టాలి. దేవుని మందిరం పట్ల నాకున్న మక్కువను బట్టి నా కష్టకాలంలో ఇన్ని మనుగులు బంగారం, ఇన్ని మనుగులు వెండి, ఇన్ని మనుగులు దేవదారు, సరళము వృక్షాలు ఇవన్నీ నేను సిద్ధపరిచాను అని చెప్పి యవనస్తుడు తన సొంత కొడుకు సొలొమోనుని పిలిచి, నా కుమారుడా ఇదంతా నీకు సంపాదించాను, దేవుడు ఇంకా ఇస్తాడు, నీ జ్ఞానాన్ని ఉపయోగించి నీ మనస్సుకు వచ్చినట్టుగా మందిరాన్ని కట్టు. నేను కట్టలేను అని చేతులెత్తేసినట్టు ఏం జరిగేది? దావీదు ప్రణాళిక నెరవేరేదా? నెరవేరేది కాదు. దేవుడు ఏమైతే సంకల్పించాడో అది తన కుమారుని యందు సంకల్పించాడు, తన కుమారుడు దాన్ని నెరవేరుస్తాడు అని ఎరిగి భూమి ఆకాశములు కలుగునుగాక అన్నాడు. కలిగినాయి అంతే. ఆ దినాన్ని తన హృదయంలో, తన సంకల్పంలో తన కుమారుడు వధించబడ్డాడు. అది కుమారుడికి తెలుసు. మధ్యలో యేసయ్య భూమి మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎగ్గొట్టేయచ్చుగా. అందుకే యేసయ్య ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నీ చిత్తం నా చిత్తము కాదు, నీ చిత్తం చేయటానికే కదా వచ్చాను. ఆ చిత్తం ఏంటో నాకు తెలుసు, నేను చావటమే. ఇప్పుడు తండ్రి యొక్క ప్రణాళిక నెరవేరటం సింహాసనం మీద కూర్చోవటం అనుకుంటున్నారా? కాదు. సింహాసనం మీద కూర్చోవటం అనేది అంతిమ లక్ష్యం. అది నెక్స్ట్ వీక్ చూద్దాం. అది అంతిమ లక్ష్యం. అక్కడ కూర్చోవాలంటే ముందు చావాలి. ఇష్టమేనా నీకు? ఇష్టమే. తండ్రి ఆయన ఇష్టపడ్డాడు. అందుకే భూమి జగత్తుత్పత్తి మొదలుకొని, జగత్ పునాది వేయబడక మునుపు కాదు, జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల. భూమికి ఇక్కడ పునాదులు పట్టడం, ఈయన వధించబడటం ఒకేసారి జరిగినాయి. ఇక 2వ వచనం, 2వ లేఖనం చదువుదాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం.
4:3. కాగా జగత్పునాది వేయబడినప్పుడే, ఎప్పుడది? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమయ్యున్నను అంటే అయిపోయింది. అక్కడ పునాది వేయటం, నిత్యత్వంలో ఆయన చూడాలనుకున్న బిల్డింగ్ చూడటం ఒకేసారి జరిగిపోయినాయి. ఆ బిల్డింగ్లో ఎవరున్నాం? మనం ఉన్నాం, నువ్వు ఉన్నావు. అది ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఆ సంకల్పంలో ఎవరున్నారు? తిమోతి ఉన్నాడు. ఇది నాకు కావాల్సింది, ఇది ముందు నేనున్నాను, నువ్వు ఉన్నావు. దేవుని బిడ్డలారా, మీరున్నారు. ఇది దేవుడు ఎప్పుడు చూశాడు? జగదుత్పత్తి మొదలు అది దానికి పునాది పట్టం, మనల్ని చూడటం కూడా ఒకేసారి జరిగిపోయింది. ఇక 3వది, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. 24:34. ఇవన్నీ జరుగు వరకు 25:34. 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. గమనించారా? దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు ఏమైతే సంకల్పించాడో దాన్ని ఈ భూమికి పునాదులు వేసినప్పుడే ఆ రాజ్యాన్ని కూడా ప్రారంభించాడు. ఇప్పుడు దేవుడు రాజ్యం కడుతూ ఉన్నాడు మన కొరకు. మన బాధ అంతా ఏంటి? మనకి ఇల్లు లేదనేది బాధ మనకి, అదే కదా. ఇల్లు ఉండాలి, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సొంత ఇల్లు ఉండాలని. ఇక్కడే మనల్ని దేవుడు మరీ దరిద్రులుగా పడేయడు. మంచి ఇల్లు, మంచి కారు లేకపోయినా పర్వాలేదా? ఇవన్నీ మనకు కావాలి, ఇవి నెసెసిటీస్. దేవుడు లగ్జరీస్ ఇస్తాననేది బిడ్డలకు వాగ్దానం చేయలేదు, కానీ మీ ప్రతి అవసరత నేను తీరుస్తాను, నాలో ఆనందపడండి, మీ కొరకు రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాను. దానికి పునాదులు ఎప్పుడు వేసాడంట? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం వేశాడు. అయ్యా 6 నెలలే కదా అయింది, 6 రోజుల్లో సృష్టించాడు కదా? కాదు. ఆదికాండం 1వ వచనానికి 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో కొన్ని వేల లేక లక్షల సంవత్సరాలు గడిచిపోయినాయి. అంటే ఈ రాజ్యాన్ని దేవుడు ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నాడో మీరు చెప్పండి. ఈ ఇల్లు 13 సంవత్సరాలు కట్టారండి, అందుకు అంత పెద్దగా ఉంది. మరి అలాగైతే ఈయన కట్టబోయే ఇల్లు ఆదేందు భూమి ఆకాశాలకు పునాది పడగానే ఈ రాజ్యానికి కూడా పునాది పడింది. ఇక ఇన్ని సంవత్సరాలు కడుతూనే ఉన్నాడు. ఎట్లా కడుతున్నాడు అంటారు? అది కావాలా మీకు? వద్దా? హల్లెలూయా. నా రాజ్యాన్ని స్వతంత్రించుకోనండి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే 2 విషయాలు. 1, దేవుని నిత్య ప్రణాళిక జగత్తు పునాది వేయబడక మునిపే జరిగింది. అది మొట్టమొదటిది. ఇది పర్ఫెక్ట్ విల్కి సంబంధించింది, దేవుని యొక్క ఖచ్చితమైన చిత్తానికి సంబంధించింది. ఇది మార్పు లేదు. ఇక 2వది, ఈ ప్రణాళికను దేవుడు ఆదియందు దేవుడు భూమికి పునాది ఎప్పుడైతే వేసాడో అప్పటి నుండి నెరవేరుస్తూ ఉన్నాడు. అంటే దేవుడు వెలుగు కలుగుగాక అన్నాడు కదా, చెట్లు మొలవాలి, పక్షులు రావాలి, మనుషుడు సృష్టించాలి అనుకున్నాడు. ఏదైనా తోట వేసాడు, కూర్చోబెట్టాడు. తర్వాత అబ్రహాం ఏర్పరచుకున్నాడు, దావీదుని ఏర్పరచుకున్నాడు, యేసయ్యను. ఇదంతా కూడా ప్రణాళికలో ఒక భాగం. ఇదంతటి వెనక ఏంటంటే చివరికి దాన్ని పొందాలి. కనుక ఈ ప్రణాళిక అనేది ఈ కాలంలో జరుగుతున్నది. ఈ కాలానికి ముగింపు రాబోతుంది. ఇది కాలం అనుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ పునాది వేశాడు, కాలంలో జరుగుతుంది, ప్రణాళిక జరుగుతున్నది.
మనం యేసుని నమ్మాం, మనం ఆయన కొంతమంది చచ్చిపోతున్నారు, యేసుని నమ్మిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతున్నారు. ఎంత ఒక రోజున ముగింపు వస్తుంది. ఈ ముగింపు రాగానే సాతానుని దేవుడు బంధించి నరకంలో పడేస్తాడు, వాడు అనుచరులను బంధిస్తాడు. ఇక నిత్యత్వం ప్రారంభమవుతుంది. చూడండి ఒకసారి, నిత్యత్వము ప్రారంభంలో అంటే రాబోయే నిత్యత్వం ప్రారంభంలో అనేక మంది కుమారులు దేవునికి ఉండబోతున్నారు. అయితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ప్రారంభంలో ఎవరు లేరు, దేవుడు, తన కుమారుడు, పరిశుద్ధాత్ముడు తప్ప. ఏకైక దేవుడుగా ఉన్న దేవుడు నిత్యత్వంలో ఒక విషయాన్ని సంకల్పించుకుని దానికి ప్రణాళిక వేసి ఆ ప్రణాళికను ఇప్పుడు నెరవేరుస్తూ దాన్ని రాబోయే యుగాల్లో పొందుకోబోతున్నాడు. ఆ రాబోయే యుగాల్లో ఆయన పొందుకోబోయేటువంటి దాంట్లో నీవు నేను ఉండబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఎంత ధన్యులం మనం. ఆ ప్రణాళిక ఎలా నెరవేరిందో నెక్స్ట్ వీక్ చూద్దాం. అయితే ఆ ప్రణాళికలో ఒక భాగమే సాతానుడు, ఈ రాజ్యాలు, మానవుని యొక్క తిరుగుబాటు, పాపము, అక్రమం విస్తరించటం. ఇదంతా చూసినప్పుడు బాధ మనకి. కానీ దేవుని వాక్యం ఎరిగిన వాళ్ళకి బాధ ఉంటుంది కానీ ఆశ్చర్యం ఉండదు. ఇదేంటంటే జరుగుతుంది, ఏం లేదు, నేను చేయాల్సింది చేస్తున్నాను. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, గొల్లపూడి నతానియేలుని దెబ్బ కొట్టారని. ఆయనకేం ఆశ్చర్యం లేదు. నా దేవుడే దెబ్బలు తిన్నాడు, సువార్త ప్రకటించాలంటే పౌలు తిన్నాడు, నేను తినాల్సిందే. దీంట్లో ఆశ్చర్యం ఏముంది? యేసయ్యని నమ్ముకున్నాను, మా ఇంట్లో లేలేశారు, ఆశ్చర్యం ఏముంది? నేను వాడిని కాదు కదా, నేను వాళ్ళని అయితే నన్ను నిలేసేవాళ్ళు కాదు. యేసయ్యని నమ్మగానే నేను వాళ్ళ నుంచి బయటకు వచ్చేసాను. కాబట్టి నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు, పాపాత్ముడా, దుర్మార్గుడా, కులభ్రష్టుడా. అవును, వాళ్ళు అలా తిరగటం అది వాళ్ళకి సమ్మతం, దాన్ని అంగీకరించడం కూడా నాకు సమ్మతం. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళు ఎందుకు తిడుతున్నారు. నేను వాడిని కాదు, నేను యేసువాణ్ణి, ఆ రాజ్యానికి వారసుని, ఈ భూమి మీద ఈ రాజ్యానికి వారసుని కాదు. నాకు ఆశ్చర్యం కాదు, కాకపోతే బాధ ఉంటుంది. మా నాన్నే తిట్టాడే, నా ఫ్రెండే తిట్టాడే, యేసు నమ్మకం ముందేమో వాడు నా డబ్బులన్నీ తిన్నాడు, నన్ను క్లబ్బులకు తీసుకెళ్ళాడు, ఆ క్లబ్బుల్లో వాడికి నేనే తాగుడు పోయిచ్చాను, ఇప్పుడు యేసయ్యని నమ్మినందుకు వాడు నా ముఖం కూడా చూడట్లేదు. బాధ, ఆశ్చర్యం కాదు. అవును, నేను వాడిని కాదు కదా, నాకేం ఆశ్చర్యం లేదు. వాడు తప్పకుండా అలాగే చేస్తాడు. అందుకే వాడి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. యేసయ్య ప్రార్థించాడు కదా, తండ్రి వీరేమి చేయిస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. కాబట్టి దేవుని బిడ్డలరా, దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు, ఒక విషయాన్ని సంకల్పించాడు, దాన్ని చూడబోతున్నాడు, దాన్ని పొందుకోవటానికి ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళిక జగత్తుకి పునాది వేయబడిన దగ్గర నుంచి ప్రారంభమైంది. ఆ ప్రణాళికలో భాగంగానే ఈ భూమి మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యాలన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మనము ఆయన నమ్ముకుని ఆ నిత్య సంకల్పంలో మనం ఉన్నాము, దాన్ని మనం పొందుకోబోతున్నాం. తలలు వంచండి, ప్రార్థిస్తాం. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రాలు. అందరూ దేవుణ్ణి స్తుతించండి. దేవా నేను ఈ ప్రణాళికలో ఉన్నాను, నీ సంకల్పంలో నేనున్నాను. జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తునందు నీవు నన్ను ఏర్పరచుకున్నావు, క్రీస్తులో నీవు నన్ను చూచావు. నా రక్షణ, నీ ఏర్పాటు, నువ్వేది ఏర్పాటు చేసావో అది ఎన్నటికీ తప్పిపోదు. భయపడొద్దు దేవుని బిడ్డలారా, నీ రక్షణ విషయంలో కూడా భయపడొద్దు. నాకున్న రక్షణ పోతుందేమో అనుకోవద్దు. నిన్ను ఏర్పరచుకోవటమే కాదు, దేవుడు ఆ కృపను జగత్తు పునాది వేయబడక మునిపే ఇచ్చేశాడు. ఆయన జీవాన్ని కూడా వాగ్దానం చేసేసాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, ఆయన మనం నమ్మాం, ఇప్పుడు ఆయన జీవాన్ని పొందుకున్నాం, ఆయన ఆత్మను పొందుకున్నాం, ఆయన బిడ్డలం. నువ్వు దేనికి భయపడుతున్నావు సహోదరి, సహోదరుడా? ఆయన ఏర్పాటులో ఉన్నావు. మన ముందున్న బల్ల యేసు యొక్క మరణాన్ని, భూస్థాపనను, పునరుత్థానాన్ని సూచిస్తున్నది. ఆయన వధించబడిన గొర్రెపిల్ల.
ఈ కాలంలో యేసయ్య వధించబడిన గొర్రె పిల్లలాగానే ఉన్నాడు. రాబోయే నిత్యత్వంలో ఆయన మనకి కొదమ సింహంలాగా కనపడతాడు. అయితే ఆయన హృదయం మాత్రం గొర్రెపిల్ల లాంటి హృదయమే. అందుకే ప్రకటన గ్రంథంలో అనేక సార్లు గొర్రెపిల్ల అనే పదమే ఏంటాం మనం. విమోచించాడు దేవుడు మనల్ని. దేవా, నీ లేఖనాలకై స్తోత్రాలు. అమూల్యమైన లేఖనాలు మాకు ఇచ్చావు. నీ నిత్య సంకల్పంలో నేనున్నాను. నీకు స్తోత్రాలు. బలలో పాలు పొందుదాం. హల్లెలూయా. ఎస్, ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దీనిని తినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. పరమ తండ్రి, నీ శరీరాన్ని మేము తింటున్నాం, నీ రక్తాన్ని మేము త్రాగుతున్నాం. మా ముందున్నది రొట్టె ద్రాక్షరసమే, కానీ ఇది నీ శరీరం అని మేము ఎంచి, ద్రాక్షరసాన్ని రక్తమని ఎంచి మేము తీసుకుంటూ ఉండగా మీరే మహిమ పొందమని యేసు నామములో ఈ స్తుతి యాగం అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా, దేవానికి స్తోత్రాలు. నన్ను రక్షించినందుకు స్తుతులు నాయన. నాకు ఇచ్చిన పాప క్షమాపణకై స్తోత్రాలు. Jesus. Yes, nada. Hallelujah. అలాగే మీ బంధువుల్లో
రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే వారి కొరకు ప్రార్థన చేయండి, వారి రక్షణ కొరకు. దేవా, వారి మనోనేత్రాలు వెలిగించు. అలాగే దేవుని బిడ్డలు నోరు తెరిచి సువార్త ప్రకటించాలి. పౌలు అంటాడు, సువార్త ప్రకటన అని వెర్రితనం అన్నాడు. సువార్త వలన కాదు, శుభవార్త నీ హృదయంలోనే ఉండిపోతే ఎవరు రక్షించబడరు. సువార్త ప్రకటన, నువ్వు యేసుని నమ్మినందుకు ఎవరు ఏమనరు. యేసయ్యని గురించి చెబితేనే ఒప్పుకోరు. ఎందుకంటే ఆ ప్రకటన ఎదుటివాని మనోనేత్రాలు వెలిగిస్తుంది. అది సాతానుడికి ఇష్టం లేదు. అందుకని మీ బంధువులు, రక్త సంబంధులతో మాట్లాడండి. మీరు నోరు విప్పి చెప్పాలి, ప్రకటించాలి యేసయ్యని గురించి. హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దాం. ఇది నీ కొరకు ప్రభు అర్పించిన తన పరిశుద్ధ శరీరము, పరిశుద్ధ రక్తము. ప్రభువుకి కృతజ్ఞత చెల్లించి ప్రభు శరీరాన్ని తినండి, ప్రభు రక్తాన్ని త్రాగండి. యేసయ్యానికి స్తోత్రాలు. మాలో ఎవరైనా వ్యాధిగ్రస్తులుంటే వారిని ముట్టండి నాయన, బాగు చేయండి. కరోనా నుండి కూడా మాకు సంపూర్ణమైన విడుదల కలిగించండి. మరి సైంటిస్టులు చెబుతున్నట్టు సెకండ్ వేవ్ వస్తుందని, దేవా నీవు అదుపులోకి తీసుకొని ఆయన ఈ ప్రాణాంతకమైన ఈ వైరస్ను మీరు లయపరచండి. నీ బిడలగా, దేవుని బిడలమైన మేము ఈ కరోనా మహమ్మారిని యేసు నామములో లయపరుస్తూ ఉన్నాం. మన నోటితో పలుకుదాం. ఎందుకంటే ఈ భూమిలో మార్పు తేవటానికి యేసయ్య మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం లోకానికి ఉప్పు, వెలుగు. కాబట్టి లోకాన్ని నాశనం చేస్తున్న వైరస్ కానీ, తెగులు కానీ, ఏదైనా అది యేసు నామములో లయపరచబడాలి. మనం ప్రకటించుదాం, ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, ఈ కరోనా నుండి విడుదల కలిగించు నాయన, ప్రజలందరికీ విడుదల దయచేయి. వారి పాపాలను క్షమించు నాయన, మా పాపాలను క్షమించు ప్రభువా. నీ కుమారుని రక్తంలో మమ్మల్ని కడిగావు. అలాగే లోకంలో అనేకులు ఉన్నారు, వారిని కూడా కడిగి పవిత్రపరచండి. వారి పాపాలకు పరిహారం కలిగింది కనుక ఈ వైరస్ నుంచి విడుదల దయచేయి ప్రభువా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఒక వివాహ ప్రకటన ఉన్నది. ఆ ప్రకటన చదువుతున్నప్పుడు కానుకలు సేకరిద్దాం ఒకేసారి. పరిశుద్ధ వివాహ ప్రకటన. షకీనా సంఘ సభ్యులను అనంతపురం పట్టణ మారుతీనగర్ నివాసం ఉంటున్న శ్రీమతి కేబి రాజమ్మ అండ్ శ్రీ లేడ్ దేవరాజు గారి కనిష్ట పుత్రుడు చిరంజీవి కేబి కరుణాకర్ అను వర్ణకు అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధరాంపురం వాస్తవులైన
ఇస్సాకు గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి శిల్పాను కన్యను ఇచ్చి వీరి వివాహము 2020 సంవత్సరము నవంబర్ నెల 19వ తేదీన ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు అంబేద్కర్ భవన్ నందు జరగలాగున పెద్దలు నిశ్చయించినారు. వివాహం జరిపించువారు రెవరెండ్ ఎం తిమోతిరావు గారు, సూపరింటెండెంట్ ఆఫ్ తెలుగు డిస్ట్రిక్ట్ ఆఫ్ SIAG అనంతపురం. ఈ వివాహము జరగకూడదని న్యాయబద్ధమైన హేతు ఏమైనను ఉన్న ఎడల ఇప్పుడే తెలియజేయవలను, లేని ఎడల ఎప్పటికీ ఊరకుండవలను. ఇది మొదటి ప్రకటన. థ్యాంక్ యూ. వివాహ ఆహ్వానం కూడా ఉంది. మరి కరుణాకర్ వివాహం దేవరాజు గారు రాజమ్మ గారి చివరి కుమారుడు. శిల్ప ఒక పాస్టర్ గారి కుమార్తె, పాస్టర్ ఇస్సాక్. వీరి సిద్ధరాంపురం బాలసుందరం గారి పరిచర్యలో వారు రక్షించబడి అలాగే సేవలో కూడా వచ్చారు. మరి అక్కడ మనం మందిరాలు కూడా నిర్మించాం సిద్ధరాంపురంలో. మరి దేవుడు వీరి వివాహాన్ని ఏర్పాటు చేశాడు. సంఘం అంతటికి కూడా వీరి ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నారు. అంబేద్కర్ భవన్లో జరిగే ఈ వివాహానికి 19వ తారీఖు మీరందరూ కూడా రావాలని రాజమ్మ గారు కోరుకుంటున్నారు. ఇది వ్యక్తిగత ఆహ్వానంగా భావించండి. ఓకే. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోనండి. మాస్క్ పెట్టుకోవడం ముఖ్యం కాదు, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. మీరు అసలు మనకు వచ్చేది ఏంటంటే, ఇప్పుడు నాకు ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళారు కదా, బహుశా దీనికి ఉందనుకో నా చేతికి అంటుకుంటుంది. ఇప్పుడు నా చేతికి ఉంటుంది లేదులేండి, ఒకవేళ దీనికి ఉంటే. ఇప్పుడు నేనేమో ముక్కు తుడుచుకున్నాను అనుకో, అంటుకుంటుంది. అది ప్రాబ్లం. అందుకని మనం ఈ చేత్తో ఏదైనా తుడుచుకోవాలనుకుంటే తుడుచుకోమంటున్నారంటే చేతుల నుంచే ఎక్కువ వచ్చేది. అలాగే మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోండి. కొంతమంది మాస్క్ ఇక్కడ దారేసుకుంటారు గడ్డంలాగా. గడ్డాలు లేనప్పుడు గడ్డాలు ఇచ్చారనుకుంటున్నారా? కాదు, ముక్కు పెట్టుకోమని. పక్క వ్యక్తి తుమ్మగానే దాంట్లో ఉన్న కణాలు నీ ముక్కులోకి కానీ వెళ్ళినాయి అంటే అవి అక్కడి నుంచి ఊపిరితిత్తులోకి వెళ్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి జాన్ గారు అనే ఆయనకి అలాగే వచ్చింది. పాపం ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడు. అసలు ఎవరన్నా లోపలికి రావాలంటే 2 సార్లు శానిటైజ్ చేసుకుని రావాలి. వాళ్ళ బంధువు ఇంటిలోకి వెళ్ళి ఆయనతో పాటు కూర్చొని మాట్లాడుతూ దగ్గాడంట. అంతే, తెల్లారికి జ్వరం. 80% లంగ్స్ స్పాయిల్ అయిపోయినాయి. జాగ్రత్తగా ఉండండి. అట్లని భయపడొద్దు, భయపడటానికి చెవట్లా, జాగ్రత్తగానే ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, ఈ కరోనా నుంచి మీరు మాకు ఇచ్చిన విడుదలకై స్తోత్రాలు. కొంతమంది దాని బారిన పడ్డారు, వారిని ముట్టండి, బాగు చేయండి నాయన. మా సంఘంలో కూడా మరి కొంతమందికి కరోనా వచ్చినా వారిని ముట్టారు, బాగు చేశారు. మీకు స్తోత్రాలు. ఇది నీ కృపే, నిన్ను మహింపరుస్తున్నాం ప్రభువా. అలాగే నాయన, ఎవరైనా హాస్పిటల్స్లో అడ్మిట్ అయి ఉన్నట్లయితే వారిని ముట్టి బాగు చేయండి. ఎత్తబడిన కానుకలకై స్తోత్రాలు. ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించండి, వారి ప్రతి అవసరతయు తీర్చండి. ఈ కరోనా టైంలో ఎంతోమంది బిజినెస్లు మరి నాయన లాస్ అయినాయి, జాబ్స్ ఇబ్బందుల్లో ఉన్నారు, పనులు లేవు, కష్టాల్లో ఉన్నారు. మరలా నీ కృపను కనపరచు నాయన. ఇదిగో ఆహారం ఇచ్చుటకు దేవుడు తన ప్రజలను దర్శించనని లేఖనంలో ఉన్నది. మరలా మా ప్రజలను తిరిగి దర్శించు నాయన. సమృద్ధిలోనికి నడిపించండి, ఏ కొదువ లేకుండా చేయండి. నీ బిడ్డలు తిరిగి ఇళ్ళకెళ్తున్నారు, ఆశీర్వాదాలతో నింపి పంపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సంకల్పం, నిత్య సన్నిధి మనకు సదాకాలము తోడై తన చిత్తానుసారముగా తన నామ మహిమార్థమై నడిపించునుగాక. ఆమేన్.
అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. సెలవు తీసుకుందాం. ఒకరికొకరు షేక్ హ్యాండ్లు ఏమివ్వద్దు. ఉన్న పాటని అలాగే వెళ్ళిపోయింది.